హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగుల పెన్షన్లో అనర్హులకు నోటీసులు అయితే జారీ చేసింది. అర్హులైన వారు అపీలు చేసుకునే అవకాశం అయితే ఉంది. సిఎస్ విజయానంద్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ అయితే నిర్వహించి అర్హులందరికీ పింఛన్లు అందేలా చూడాలని ఆదేశించారు. కానీ అపీలు చేయని వారికి సెప్టెంబర్ 1న డబ్బులు ఇవ్వరు అనే విషయం అయితే తెలుస్తుంది. మరి ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో ఒక నోటిఫికేషన్ మీకు అందుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల కోటాలో పింఛన్ తీసుకుంటున్న వారిలో అనర్హులను నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే నోటీసులు జారీ చేసిన వారిలో అర్హత ఉంటే కనుక మరొకసారి అపీలు చేసుకునేందుకు అవకాశం అయితే కల్పించారు. ఈ మేరకు సిఎస్ విజయానంద్ గారు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పింఛన్ పంపిణీలో అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్ అందేలా చూడాలని ఆదేశించారు. ఎక్కడ ఫిర్యాదు వస్తే జిల్లా కలెక్టర్లే బాధ్యత వహించాలని సూచించారు. ఇక పింఛన్ల పంపిణీలో జిల్లా కలెక్టర్ల నుంచి మండల స్థాయి అధికారులు అందరూ పాల్గొనాలని విజయానంద్ గారు అయితే అన్నారు. ఇక పింఛన్ల తనిఖీల్లో భాగంగా 1,35,000 మందికి నోటీసులు అయితే ఇచ్చామని, వీరిలో 88,319 మంది ఎంపీడీఓలకు అపీలు చేసుకున్నారని, ఇంకా 23,000 మంది అపీలు చేసుకోలేదన్నారు. పింఛన్లకు సంబంధించిన సమస్యలను నెల రోజుల్లో పరిష్కరించాలని సిఎస్ గారు ఆదేశించారు. ఇక దివ్యాంగుల కోటాలో పింఛన్ రద్దు నోటీసులు అందుకున్న వారు వెంటనే అపీలు చేసుకోవాలని ప్రభుత్వం అయితే సూచిస్తోంది. ఇలా అపీలు చేసుకున్న వారందరికీ సెప్టెంబర్ 1న పింఛన్ అయితే కంపల్సరీ ఇస్తారు. ఎవరైతే అపీలు చేసుకోరో వారికి పింఛన్ అయితే ఇవ్వరు. కాబట్టి నోటీసులు అందుకున్న వారు వెంటనే దగ్గరలోని ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్, అలాగే మున్సిపాలిటీ పరిధిలో అధికారులకు అపీలు చేసుకోవాలని సూచించారు. ఒకవేళ అపీలు చేసుకోకపోతే సెప్టెంబర్ 1 నుంచి పింఛన్ అయితే నిలిపేస్తారు. అయితే పింఛన్ రద్దు నోటీసు అందుకున్న వారిలో ఇప్పటికీ 80% మంది అపీల్ అయితే చేసుకున్నారు. మిగిలిన 20% మంది ఈ నెల 29 సాయంత్రం లోపల అపీల్ చేసుకోవాలని సూచించారు. కానీ 29 అయితే అయిపోయింది కాబట్టి ఆఫ్లైన్ లో అపీల్ చేసుకునేందుకు ఈ నెల 29 సాయంత్రం 5 గంటల వరకు అవకాశం ఉండింది. కానీ ఇప్పుడు ఈరోజు 30వ తేదీ కాబట్టి ఇదే ఆన్లైన్ లో అయితే ఈ నెల 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు సమయం అయితే ఉంది. ఈ విషయాన్ని గమనించి అపీలు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఏమైనా అనుమానాలు ఉంటే దగ్గరలోని సచివాలయంలో అయితే సంప్రదించాలి. ఈ నెల 30 అంటే ఈ రోజు సాయంత్రం 5 లోపల అపీలు చేసుకోవడం అయితే మర్చిపోవద్దండి. ఇక పింఛన్ రద్దు నోటీసులు అందుకున్న వారు ఎంపీడీఓకు అపీలు చేసుకుంటూ ఒక లేఖ అయితే రాయాలి. ఆధార్ కార్డు, అలాగే రేషన్ కార్డు కాపీలు, పింఛన్ రద్దు లేకపోతే పింఛన్ మార్పు నోటీసు, ఇక సదరం సర్టిఫికేట్ పాతది, అలాగే సదరం సర్టిఫికేట్ కొత్తది కూడా ఉండాలి. అలాగే పింఛన్ లబ్ధిదారులకు సంబంధించిన ఏవైనా హాస్పిటల్ చికిత్స పొందినా లేకపోతే పొందుతున్న డాక్యుమెంట్లు కూడా ఏవైనా ఉంటే వారికైతే సమర్పించాల్సి ఉంటుంది. అలాగే అపీలు చేసుకున్న వారికి ఎంపీడీఓ రీఅసెస్మెంట్ కు నోటీస్ అయితే జారీ చేస్తారు. అప్పుడు పింఛన్ లబ్ధిదారులు మరొకసారి రీఅసెస్మెంట్ కొరకు హాజరవుతారు. అయితే ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది. అపీలు చేసుకున్న వారికి ప్రభుత్వం సెప్టెంబర్ 1న పింఛన్ ఇవ్వాలని నిర్ణయించింది. అంటే ఇంకా ఆ తర్వాత రీఅసెస్మెంట్ ఉంటుంది అనేసి చెప్తున్నారు. అలాగే దివ్యాంగుల కోటాల్లో నోటీసులు అందుకున్న వారిలో వితంతు పింఛన్ కు అర్హులైన వారిని కూడా ఆ కేటగిరీలో అయితే మార్చేశారు. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.